ఏమైందా? దాక్కున్నావు ఈరోజు లైవ్లో రాకుండా. నువ్వు కెమెరా ఆఫ్ చేసి మాట్లాడినా సరే నాకు తెలుస్తుంది. ఎందుకంటే నా దేవుడు అన్నీ నాకు తెలియపరుస్తాడు. ఇక్కడి నుంచైనా మారు, చేంజ్ అవ్వు, వాక్యం అడ్డబెట్టి మాట్లాడు. అథారిటీ ఇచ్చేసి నువ్వు ఎవరు లీడ్ చేయాలి, ఎవరు లీడ్ చేస్తున్నారు, అథారిటీ ఇచ్చావా లేకపోతే లాగేసుకున్నారా? కంట్రోల్ మొత్తం మేనేజ్మెంట్ చేంజ్ అయిపోయిందా? దేవుల్లో చిన్నప్పటి నుంచి ఉండి అన్నీ తెలిసి ఉండి నేను తప్పుడడుగు లేశాను. అంటే యవ్వన కాలంలో సిచ్యువేషన్స్ పరంగా సాతాను ఎక్కడ దెబ్బ కొట్టాలని చూస్తుంది. నేను ఒప్పుకున్నాను. నన్ను ఎన్నిసార్లు నేను పడ్డా కూడా అన్నిసార్లు తిరిగి నాకు చెయ్యి లేపాడు. అందుకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఎవరు నడిపించాల్సిన ప్లేస్ అది, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు వార్నింగ్లు ఇస్తున్నారు? ముందా నోరు మూయించు, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో తెలియపరచు. ఆ సోఫాలు, చైర్లు, డెకరేషన్లు అన్నీ తీసేయి. ఏదైతే సంఘం స్థాపించావో, ఏదైతే సంఘం విశ్వాసం మీద కట్టబడిందో, ప్రార్థన ద్వారా కట్టబడిందో అలాగే కొనసాగాలి. లైవ్ ఆపేసి తాక్కోవడం కాదు. ముందు అన్నీ తీసేసి కింద నేల మీద అందరు కూర్చోవాలి. ఇన్ని సంవత్సరాలు చేపల మీద కూర్చోలేదు, ఈత చేపల మీద కూర్చునేవారు. ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మోకాళ్ళుని ప్రార్థించేవారు. అలా చేయి. మళ్ళీ తిరిగి సంఘాన్ని తిరిగి పరిశుద్ధ సంఘంగా చూపించు. ఆ వాక్యం తెప్పించు. దేవుడు ఎవరికి ఇచ్చాడు అథారిటీ? రెండింతల ఆత్మశక్తి ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒకరోజు కూడా కింద మోకాలు వేయడం చూడలేదు నేను. వాళ్ళిద్దరిని చక్కగా యవనస్తులు కొంతమంది చక్కగా వైట్ బట్టలు వేసుకునే వాళ్ళు అడిగితే అని భయపడే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. అలాగే స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నారు. చీర నలగకుండా, వేసుకున్న కోట్ నలగకుండా, నెట్టు కొంగులు నలగకుండా, ఎలాగ టిప్ టాప్గా వెళ్ళి వాళ్ళనే చూస్తున్నాను. సంఘం స్థాపించిన మొదటి రోజున ఎలాగైతే ఉన్నావో, ఎలాగైతే పద్ధతులు ఉన్నాయో అదే పద్ధతి అలాగే నువ్వు ఉండాలి. ఈరోజు కూడా నువ్వు రింగులు అన్నీ వేసేసుకుని, చెవులు కుట్టించేసుకుని, ఇంకా బైబిల్ కూడా పక్క పెట్టి రేపు తీసుకెళ్దాం అంటారేమో.